హలో గైస్, వెల్కమ్ టు CollegeDost తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో TS-EAMCET 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, కౌన్సిలింగ్ స్టార్ట్ టైం. TS-EAMCET 2025 కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ జూన్ ఎండ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. కానీ ఇది జోసా కౌన్సిలింగ్ తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది. జోసాలో సీట్స్ ఫిల్ అయ్యాక మాత్రమే ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు అసలు టెన్షన్ పడొద్దు. నెంబర్ 2, రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్. కౌన్సిలింగ్కి ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్. మీరు TS-EAMCET కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కి కౌన్సిలింగ్ ఫీ ఉంటుంది. ఓసీ వాళ్ళకి 1200 రూపీస్, SC/ST వాళ్ళకి 600 రూపీస్ వరకు ఉంటుంది. ఫీజ్ మీరు ఆన్లైన్లో డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది ఫిజికల్గా మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో జరుగుతుంది. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్ కంప్లీట్గా తీసుకొని వెళ్ళాలి. వెరిఫికేషన్ లేకుండా నెక్స్ట్ ప్రాసెస్ అవ్వదు, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 4, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డ్, అప్డేటెడ్ బయోమెట్రిక్ తో ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అలానే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ టీసీ కూడా రెడీగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్డేటెడ్ అండ్ ఒరిజినల్ గా ఉండాలి. EWS సర్టిఫికేట్ మార్చ్ 2025 తర్వాత వ్యాలిడ్ గా ఉంటుంది. సో లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ కి 40% అండ్ అబౌవ్ డిసేబిలిటీ సర్టిఫికేట్ మ్యాండేటరీ. నెంబర్ 5, చాయిస్ ఫిల్లింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తారు. ఈ లాగిన్ డీటెయిల్స్ యూస్ చేసి ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. దాన్నే వెబ్ ఆప్షన్స్ అని పిలుస్తారు. ఇక్కడ మీరు మీకు నచ్చిన కాలేజ్ అండ్ బ్రాంచెస్ ని ప్రయారిటీ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసే టైం లిమిట్ ఉంటుంది, సో కేర్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. నెంబర్ 6, సీట్ అలాట్మెంట్ అండ్ ఫీ పేమెంట్. వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ని ఆన్లైన్ లో చూసి మీ ట్యూషన్ ఫీ ఆన్లైన్ లో పే చేయాలి. ఇదే ఫైనల్ స్టెప్. నెక్స్ట్ ఇంకా మీరు మీ కాలేజ్ లో జాయిన్ అవ్వడమే. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మీరు ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, మీ డాక్యుమెంట్స్ ఫుల్ రెడీగా ఉండాలి, ఎస్పెషల్లీ సర్టిఫికేట్స్. సెకండ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిస్ అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. నెంబర్ 3, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు 100 to 150 ఆప్షన్స్ అయితే ఇంక్లూడ్ చేయాలి. నెంబర్ 4, ఎక్సెల్ షీట్ ఆర్ లిస్ట్ తయారు చేసి మీ ప్రయారిటీస్ ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నెంబర్ 5, పార్షియల్ డ్రాప్. అంటే ప్రీవియస్ కాలేజ్ జాయిన్ అయి ఉంటే లేటరల్ ఎంట్రీ పాసిబుల్ కాదు, సో ఫుల్ టైమ్ సీట్ కోసం ప్రిపేర్ అవ్వండి. అండ్ ద లాస్ట్ పాయింట్, మీకు ఏమైనా ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి, లైక్ నేమ్, సర్ నేమ్, హౌస్ నెంబర్స్ ఎక్సెట్రా. సో ఇది కంప్లీట్ TS-EAMCET 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ గైడ్. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఎంసెట్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్ని చదివి మీకు రిప్లై ఇస్తాం. ఎంసెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పేంత క్లియర్గా ఎవరు చెప్పరు. మా ఎఫర్ట్స్ అండ్ కాంటెంట్ నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్.